డియర్ మేడమ్స్, గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో. వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. బుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు, సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు, రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి పేల్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో. వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో. మాస్టారి బోడిగుండు పైన బోలెడు చోకులు, రాగిణి మేడము రూపురేఖ పైన గ్రూపు సాంగులు, సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు, టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోకు టిన్నులు, బ్లాక్ బోర్డు పైన గ్రీకు బొమ్మలు, సెల్ ఫోనుల్లోన సిల్లి న్యూసులు, బాతురూములోన భావ కవితలు, క్లాసు రూములోన కుప్పిగంతులు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. మనకు క్షమాపణలు ఎందుకండి, మీ వయసులోనవే కూడా ఇంతేనండి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. Na 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 na
విచ్చేసినటువంటి పెద్దలకి నా నమస్కారాలు. ఇక్కడికి వచ్చేసినటువంటి మిత్రులకి ఇంకా ఉపాధ్యాయులందరికీ నా నమస్కారాలు. మిత్రులకి స్వాగతం సుస్వాగతం. అవనికే అధిపతి సార్ ఒకసారి చూడండి సార్. రైట్ సార్ చూడండి సార్. మేడం మీరు కూడా పట్టుకున్నారు ఫ్లవర్ చూడండి. శివప్రసాద్ సార్ గారిని ఇద్దరిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. రైట్ సార్. మేడం సార్ మేడం వచ్చింది. ఓకే ముందుగా కార్యక్రమాన్ని ప్రారంభించడానికి ముందుగా మనం సరస్వతి పటానికి పూలమాల వేసి తర్వాత ఆడుకొని ఉండకుండా అన్నాడు పని చెప్తారా? కింద పడితే ఎస్వి రామిరెడ్డి సార్ గారు పూలమాల వేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు. అందరూ కూర్చోండమ్మా. మరి కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఫస్ట్ ముందు మీరేం చేయాలంటే ఒక్కొక్కరు వచ్చి ఇక్కడికి ఫస్ట్ పరిచయం చేసుకోవాలి. మీ పేరు, తర్వాత మీకు ఎంతమంది పిల్లలు ఉన్నారు, ఖచ్చితంగా పిల్లల్ని అడుగుతారు కదా. సెకండ్ ఏంటంటే ఎక్కడ ఉద్యోగం చేస్తున్నారు. తర్వాత అబ్బాయిలైతే ఇద్దరు భార్యాభర్తల గురించి చెప్పాలి, అమ్మాయిలైతే తమ భర్తల గురించి చెప్పాలి. ఏ ఉద్యోగం చేస్తున్నారు, ఎక్కడ. గురువు అంటే క్రమశిక్షణకు రూపం, గురువు అంటే వెలుగులు నింపే దీపం, గురువు అంటే మన కంటికి కనిపించే దైవం. అలాంటి గురువులు మన ఆహ్వానాన్ని మన్నించి మన కోసము ఇక్కడికి విచ్చేసినటువంటి మన మిత్రులందరికీ స్వాగతం సుస్వాగతం. నా పేరు జి శంషున్. నేను ఎస్జిటి టీచర్గా పనిచేస్తున్నాను. ఆస్పరి మండలం కారుమంచి గ్రామం. మా హస్బెండ్ కూడా ఎస్జిటి టీచర్, పెద్ద కడుబూరులో వర్క్ చేస్తారు. నాకు ఇద్దరు పిల్లలు, ఒక బాబు పాప. మా విద్యార్థులు ఎగిరే గాలిపటం లాంటి వాళ్ళైతే దానికి మూలాధారమైనటువంటి వాళ్ళు ఉపాధ్యాయులు. మనలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని తొలగించి మనకు వాళ్ళని గౌరవించుకోవడానికి ఈ అవకాశాన్ని ఏర్పాటు చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. వచ్చి ఒక్కొక్క విద్యార్థి వచ్చేసి మీరేం చేస్తున్నారు? నా పేరు శిరీష. మా హస్బెండ్ వచ్చేసి రైల్వేలో పనిచేస్తారు. నాకు ఇద్దరు కూతుర్లు సార్. గుత్తిలో ఉన్నాను సార్. నా పేరు జ్యోతి సార్. నన్ను తిన్నాను కృష్ణారు. మా ఆయన ఆపరేటర్ జాబ్ చేస్తారు. పిల్లలు ఇద్దరు సార్ కొడుకులు. గుర్రాల స్కూల్లో వదిలిపెట్టేసినాం సార్. ఈ రోజు ఇలాంటి రోజు ఒక రోజు వస్తుందని కళ కూడా నమ్మలేదు సార్. ఇంత సంతోషంగా ఉందంటే అంత సంతోషంగా ఉంది సార్. మీరందరూ ఇచ్చేసినందుకు చాలా 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 హ్యాపీగా ఉంది సార్.
ఉన్నాము. మా ఆయన జాబ్ చేసే కానిస్టేబుల్. నాకు 2 అబ్బాయిలు సార్. నేను హౌస్ వైఫ్ సార్. కడప సార్. వెంకటలక్ష్మి. నమస్కారం సార్. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్. నా పేరు వెంకటలక్ష్మి. మా ఆయన పేరు రమేష్. మేము అవుకులో ఉంటాము. మా ఆయన డిప్లొమా చేశారు. అయితే మాకు ఓన్గా రైస్ మిల్ ఉందండి, అక్కడే పనిచేస్తున్నారు ప్రస్తుతానికి. నాకు 3 అమ్మాయిలు. థ్యాంక్ యూ సార్. నేను హౌస్ వైఫ్నే చేస్తున్నాను. మా హస్బెండ్ వచ్చేసి కానాలో పీఈటీ టీచర్గా పనిచేస్తున్నారు. శ్రీలావతి. నేను హౌస్ వైఫ్నే పనిచేస్తున్నాను. నాకు 2 పిల్లలు, ఒక పాప ఒక బాబు. శంషున్. షేకున్ సార్. ముగ్గురు అబ్బాయిలు సార్. నాకు మా ఆయన లేట్ వర్క్ చేస్తారు. నమస్కారాలు. మా ఆయన సోలార్లో సెక్రటరీగా జాబ్ చేస్తున్నారు. నేను హౌస్ వైఫ్. నా పేరు మహేశ్వరి. 2 అబ్బాయిలు. సువర్ణ. మా ఆయన నేను హౌస్ వైఫ్. నాకు 2 పిల్లలు. కోపులమ్మ. నేను హౌస్ నేను నాకు అమ్మడాలకు ఇచ్చినారు. నా హస్బెండ్ సాఫ్ట్వేర్, హైదరాబాద్ సార్. నాకు 2 కొడుకులు. హలో, నన్ను జమ్మలమాడికి ఇచ్చినారు. 2 అబ్బాయిలు. ఇంజనీరింగ్ దాంట్లో జాబ్ చేశాను. చెప్పండి మేడం, వీళ్ళకి చెప్పండి. చెప్పేసిన ఒకసారి చెప్పండి మేడం, వాళ్ళు ఎవరు ఇల్లేదండి. నాకైతే జీవితంలో ఫస్ట్ టైం పట్టుకుంటున్నా మైక్. క్షమించండి. నా పేరు నాగేంద్ర. 10th క్లాస్ బి సెక్షన్, రోల్ నెంబర్ 21. ప్రజెంట్ నేను కెమికల్ ఇంజనీరింగ్ ఫినిష్ చేసుకొని ఇథైల్ ఆల్కహాల్ ప్రొడక్షన్లో అసిస్టెంట్ మేనేజర్గా చేస్తున్నాను ఎన్ఎస్ఎల్ గ్రూప్లో. ప్రోగ్రామ్ తర్వాత ఉంది కాబట్టి తర్వాత మాట్లాడతాను. నెక్స్ట్ అఖిల్ తొందరరా. మా గురువు అందరికీ పాదాభివందనాలు. నేను ఇండియన్ ఆర్మీలో హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నాను. ప్రజెంట్ వచ్చేసి పంజాబ్లో బఠిండా స్టేషన్లో పనిచేస్తున్నాను. నా వర్క్ వచ్చేసి రిలేటివ్ అమ్యునిషన్, మిజైల్ ఆర్మ్స్, వెపన్స్ నేను డీల్ చేస్తాను. నాకు మ్యారేజ్ అయింది. నా వైఫ్ వచ్చేసి కూడా సాఫ్ట్వేర్గా జాబ్ చేసేది. కాకపోతే ప్రజెంట్ బాబు డెలివరీ అవ్వడంతో ఇంటి దగ్గరనే ఉంది. నేను ఈ ప్రోగ్రాం జరుగుతున్నందుకు చాలా ఆనందంగా ఉన్నాను. ఎందుకంటే మాకు విద్య నేర్పిన గురువులకు ఒక చిన్న సత్కారం చేసుకోగలిగిన భాగ్యం కలిగినందుకు చాలా సంతోషంగా ఉన్నది. ఎందుకంటే మనకు తల్లిదండ్రులు ఏ విధంగా మనకు శిక్షణ ఇస్తారో, తల్లిదండ్రుల తర్వాత తల్లిదండ్రుల కంటే ఎక్కువ మనకు మన స్కూల్లో మన బాల్యము స్కూల్లోనే మనకు గడుస్తుంది. సౌభాగ్యం మన గురువులకు ఉంది. వాళ్ళ గురువుల యొక్క మనకు చెప్పిన చదువు వల్లనే మనము ఈ స్థితిలో ఉన్నామని నేను భావిస్తున్నాను. మన గురువులందరికీ ఇంకోసారి పాదాభివందనం తెలియజేస్తూ ఈ నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను. నెక్స్ట్ ఎస్ వినోద్ వస్తాడు. నెక్స్ట్ మల్లికార్జున. నేను ఫార్మా ఇండస్ట్రీలో డాక్టర్ రెడ్డిస్లో ఏరియా బిజినెస్ మేనేజర్గా పనిచేస్తున్నాను. ప్రజెంట్ నంద్యాలలో నివసిస్తున్నాను సార్. సో ఫస్ట్ మీ విలువైన అవకాశం ఇచ్చినందుకు ఫస్ట్ మీ అందరికీ శతకోటి వందనాలు సార్. అందరితో పాటు మిత్రులందరూ వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. అందరికీ ధన్యవాదాలు మీ విలువైన సమయాన్ని కేటాయించినందుకు. ప్రజెంట్ వచ్చేసి నేను నంద్యాలలో ఉన్నాను సార్. 2019లో నేను వివాహం చేసుకున్నాను. నాకు ఒక పాప బాబు ఉన్నారు సార్. ఎస్. ఇంకోటి ఫ్రెండ్స్, మీరు సిగ్గుపడాల్సింది ఏం లేదు. ఎవరో కొత్త వాళ్ళేం కాదు. జస్ట్ మీరు అప్పుడు మాట్లాడలేకపోయిన విషయాన్ని ఇప్పుడు మాట్లాడేది చాలా సందర్భం ఉంటుంది. ఒక్కసారి ఆలోచన చేసి మీరు జస్ట్ మీ పేరు చెప్పండి వచ్చి అంతే. మీ సిగ్గు బిడియం అన్నీ విడిచి, ఎందుకంటే సార్ వాళ్ళ ఉపన్యాసం మనకి ఎంతో ఇంపార్టెంట్. మనం తర్వాత మళ్ళీ మాట్లాడుకోగలం. సో అది ఒకసారి ఆలోచన చేసి కొంచెం. అందరికీ నా నమస్కారములు.
అలాగే ఇక్కడ ఇచ్చేసినటువంటి విద్యార్థులు నమస్కారములు. నా పేరు విజయ్ కుమార్. నేను గిద్దలూరు ప్రైమరీ స్కూల్లో విద్యావాలంటీర్గా చేస్తున్నాను బాబు. అసలుకి ఇచ్చేసినటువంటి సార్ గారికి ఈ విధమైనటువంటి సమయం మనకి కేటాయించినటువంటి చాలా కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాను సార్ గారికి. ఎందుకంటే సార్ వాళ్ళు ఇంత మంచి అవకాశం మనకి ఇచ్చినటువంటి ఈ విలువైన సమయం మనకి కేటాయించారు కాబట్టి మనం కూడా ఇంటి దగ్గర ఉన్నాను. నాకు ఒక్కరు ముందుగా వేదిక మీద ఉన్న మన గురువు నేర్పి మన అంధకారాన్ని తొలగించినటువంటి ఉపాధ్యాయులందరికీ నా పాదాలకు నమస్కారాలు సార్. నా పేరు నరేష్. నేను ఏ సెక్షన్. నేను ఇక్కడ ఈ గవర్నమెంట్ హై స్కూల్లో 8th నుంచి 10th క్లాస్ వరకు మన గురువుల దగ్గర విద్యను అభ్యసించినాను మీతో పాటుగా. సో ప్రజెంట్ నేను మహీంద్రా కంపెనీలో మేనేజర్గా పనిచేస్తున్నాను హైదరాబాద్లో. సో నాకు 2 years బాబు ఉన్నాడు, ఒకటే బాబు ప్రస్తుతానికి. సో థ్యాంక్స్ ఈ అవకాశం సార్. సర్వాలందరూ కొత్తపల్లి. నేను పెస్టిసైడ్ కంపెనీలో జాబ్ చేసుకుంటూ ప్రజెంట్ ఫార్మింగ్ కూడా చేస్తున్నాను. నాకు మ్యారేజ్ అయింది, ఒక బాబు. మా వైఫ్ హౌస్ వైఫ్. ఓకే, థ్యాంక్ యూ సార్. సర్వాలందరికీ నేను 9th డ్రాప్ అయిపోయినాను. గ్రానైట్ వర్క్ చేస్తాను సార్. నా పేరు మాలిక్. స్కూల్ కోసం మెయింటైన్ చేస్తున్నాను సార్. సంజాం నుండి కోయలకొండ. అన్మ్యారీడ్ సార్. నా పేరు రమణ సార్. 6th నుంచి 10th వరకు ఇక్కడ చదివాను సార్. థ్యాంక్ యూ సార్. ముందుగా ఇక్కడికి చేసినటువంటి గురువులందరికీ నా యొక్క పాదాభివందనాలు. అలాగే నాతోటి విద్యార్థులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. నా పేరు శివ రమేష్. మా స్వగ్రామం వచ్చేసి సంగపట్నం. మేము ఇక్కడే హాస్టల్లో ఉండి చదివాము 5th to 10th. నేను ఆల్ట్రాటెక్ కంపెనీ సిమెంట్ బొగ్గాలో పనిచేయడం జరుగుతుంది. ఓకే సార్. ఇక్కడికి వచ్చినటువంటి మా గురువులందరికీ నా నమస్కారాలు. నా తోటి స్నేహితురాలకు కూడా నమస్కారాలు. నా పేరు ఎస్ రమేష్. మా ఊరు సంగపట్నం. నేను ఫార్మర్గా పనిచేస్తున్నాను. నమస్కారం. నేను బైక్ మెకానిక్ చేస్తాను నంద్యాలలో. హౌస్ ఐడిఎఫ్సి బ్యాంక్లో అసిస్టెంట్ మేనేజర్గా పనిచేస్తున్నాను. తాడిపత్రి. నాకు మ్యారేజ్ అయింది, ఒక బాబు. ఉపాధ్యాయులందరూ వచ్చేసిన వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు అండ్ ధన్యవాదాలు తెలియపరుచుకుంటాను. నాతోటి చదివిన వాళ్ళందరికీ వెల్కమ్ చెప్తున్నాను. నా పేరు వచ్చేసి తిరుమలేశ్. ఐఎమ్ డూయింగ్ జాబ్ ఇన్ హైదరాబాద్ ఐటీ సాఫ్ట్వేర్. మా ముచ్చలపూరి విలేజ్. ఓకే. నమస్కారాలు. నా పేరు ప్రతాప్. నా ఊరు ముచ్చలపూరి. నేను హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను. మాకు మ్యారేజ్ అయింది, ఒక బాబు ఉన్నాడు. ఫర్ కమింగ్ సార్. నా పేరు భాష. నేను ఐటీ ఫీల్డ్లో వర్క్ చేస్తున్నాను ఇన్ హైదరాబాద్. థ్యాంక్ యూ సార్. ఏ సెక్షన్ సార్? అందరికీ ధన్యవాదాలు. నా పేరు భాస్కర్ సార్. ముస్లింపూర్ బి సెక్షన్. హైదరాబాద్లో జిహెచ్ఎంసీలో పనిచేస్తున్నాను సార్. నాకు 21లో మ్యారేజ్ అయింది, ఒక పాప బాబు. థ్యాంక్ యూ సార్. సార్ వచ్చేసిన అందరూ సార్ వాళ్ళందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు. సార్ నా పేరు మనోహర్. ఏ సెక్షన్. అనంతపూర్లో సెటిల్ అయినాను. పాప బాబు ఇద్దరు. థ్యాంక్ యూ సార్. పాదాభివందనాలు. నా పేరు షమీర్ హుసేన్. ఏ సెక్షన్. నేను టిప్పర్ డ్రైవర్ సార్. నమస్కారాలు సార్. నేను పొలం పని చేస్తున్నాను సార్. నా పేరు మహమ్మద్ సార్. సార్ నేను పొలం పని చేసుకుంటున్నాను. మా ఇంటికి మా యజమాని నేనే సార్.
నాయకు నమస్కారాలు. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఎస్ వినోద్ కుమార్. నేను మీరు వాడుతున్న కరెంటు వంటి బిల్లు కడతాను. కరెంటు బిల్లు అదిగా కట్టాలి మీరు. వచ్చి చేసుకో. సరే, ఈ అజెండా ప్రకారము మీలో ఒకరు వచ్చి శంషన్ ఒక 1 minute ఒకసారి అందరు లేచి నిలబడాల్సింది. అదృష్టము. ఊరికి వచ్చినప్పుడు మా ఇంటి పక్కన అమ్మాయితో, సార్ మీ ఇంటి పక్కన శంషనమ్మని అమ్మాయి ఉంది కదా, ఆ అమ్మాయి టీచర్గా జాబ్ చేస్తుంది, ఆ అమ్మాయి నెంబర్ ఇప్పించుకొని రండి అని చెప్పారు. సార్తో నేను మాట్లాడి హ్యాపీ టీచర్స్ డే అని రిప్లై ఇచ్చినారు. అది నాకు జీవితంలో మర్చిపోలేనటువంటి సంతోషకరమైన విషయం అన్నమాట. ఇంకా చాలా ఇంగ్లీష్ అంటే ఇప్పుడు మాకైతే లేదు సార్. అంటే వెంటనే చెప్పేసాను సార్, అంత ఎక్స్ప్లెనేషన్ మాకు ఇంకా రాదు సార్. మీ నుంచి మేము ఇంకా చాలా నేర్చుకోవాలి. ఇంకా మన సీతారామయ్య సార్ గారు సోషల్, అలాగే మీ పేరుని నిలబెట్టినాను సార్. కథల్లాగానే బాగా రాసేయగలం మీకు చెప్పినందుకన్నా. బాగా పద్యాలు కానీ అవన్నీ బాగా పాడి నోటెడ్ చేసి పెడుతున్నారు. ఇంకా హిందీ సార్ కూడా మీకు ఏ క్వశ్చన్స్ వచ్చినా కూడా మీరు అక్కడ క్వశ్చన్ పేపర్లో మీరు నేను చెప్పినట్టే రాసి రండి. చాలా ఎక్స్ప్లెనేషన్ అన్నీ బాగా చెప్తున్నారు. ఇంకా జిలానీ సార్ క్లాస్ ఒక్కొక్క పేరాగ్రాఫ్ ఒక రోజు చెప్తున్నారు. ప్రతి దాంట్లో మీనింగ్కి ఎక్స్ప్లెనేషన్ మీనింగ్ కంపల్సరీ మనం చెప్పాల్సిందే, లేకపోతే కొట్టేవాళ్ళు. శివప్రసాద్ సార్ పిఎస్కి సార్ కూడా బోకులు కడుక్కోవాల్సి వస్తుంది. మీరు బాగా చదువుకొని బాగా ఒక స్థాయికి రండి అని చెప్తున్నారు. ఇంకా చిన్న తెలుగు సార్ కూడా బాగా నేర్పించేవాళ్ళు, బాగా గుర్తుంది నాకు. ఇంకా అందరినీ మన హెచ్ఎం సార్ మెయింటైన్ అక్కడ మేము క్లాస్ వింటున్నామా లేదా అనేసి కిటికీలో నుండి వచ్చి చూసేవాళ్ళు. క్లాస్ వినకుంటే బయటికి పిలిచి అడుస్తున్నారు. నేను రావడం జరిగింది. ఈ స్కూల్లో నేను మన సంజామల హాస్టల్ ఉంది కదా, ఆ హాస్టల్లో ఉండి నేను ఎదుర్కొంటున్నాను. మన హెడ్ మాస్టర్ సారు వారి యొక్క అంటే ప్రతి ఒక్కరూ బాగా చదువుకోవాలి. ఈ విధంగా ఉండేదంటే హాస్టల్ పిల్లల మీద ఉండేది. ఎందుకంటే హాస్టల్లో ఉండి కూడా వాళ్ళు క్లాస్కు రాకుండా ఏమన్నా హాస్టల్లో పడుకుంటున్నారా, హాస్టల్లో ఏమన్నా ఉంటున్నారా, ఇళ్ళ కాడ స్కూల్కి వచ్చి ఇక్కడ టైం దొరికేటప్పుడు నెక్స్ట్ వచ్చేస్తాం. నేను మన పెద్ద తెలుగు సార్కి వస్తాను, సుబ్బిరామిరెడ్డి సార్ దగ్గరికి. సుబ్బిరామిరెడ్డి సారు మా బ్రదర్, అంటే మాకు అన్న ఉన్నాడు. ఆ చదువుకోవడానికి ఇంటికి పోయి మళ్ళీ ఒక్కసారి రివిజన్ చేసుకుంటే మనం దాన్ని మన తెలుగుని చదవకుండా కూడా ఎగ్జామ్ రాయగలిగినంత మనకు నెమ్మదిగా మనకు